జై జగన్నాథ్. ఇస్కాన్ విజయవాడ తరపున ప్రతి ఏటా ఈ దక్షిణ భారత రథోత్సవాన్ని రేపు 12వ తారీఖు జూలై మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము డి.అడ్రస్ మాల్ నుంచి. శాస్త్రీయ ప్రకారం జగన్నాథ్పురిలో ఒక తిథిన స్టార్ట్ అవుతుంది. ఆ తిథి ఈ ఏడాది 7 జూలైన ఆరంభమైంది. కానీ మరి ఇప్పుడు చూస్తుంటే ఇస్కాన్ తరపున రథోత్సవాలు ఆ 7వ తారీఖునతో పాటు కొన్ని చోట్ల మిగతా రోజులు కూడా చేస్తూ ఉంటారు. పూరి మందిర అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఇస్కాన్ వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రచారం కోసం, సామాజిక ప్రచారం కోసం ఈ విధంగా తేదీలు నిర్ణయించబడింది. దీనికి ఇంకో కారణం ఏం స్పెసిఫిక్గా లేదండి. దాసుల కింద దాసోత్వంలో మీ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాం. హరే కృష్ణ. జై జగన్నాథ్. स्वामी जगन्नाथ स्वामी जगन्नाथ स्वामी जगन्नाथ स्वामी అత్యద్భుతంగా జరిగే ఉత్సవం చేరా పహారా. శాఖ మంత్రులు శ్రీ గురుస పార్థసారథి గారు చేరా పహారా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ముందుగా జై జగన్నాథ్. మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి
हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोपाल बोलो। गोविंद बोलो 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 हरि गोपाल बोलो। राधा रमण हरि गोपाल बोलो। राधा रमण हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। जीवन व्यर्थ ये बीत न जाए। जीवन व्यर्थ बीत न जाए। मोह माया से ना रिश्ता बनाए। माया से ना रिश्ता बनाए। सदा हरि भक्ति में आस लगाए। सदा हरि भक्ति में आस लगाए। हरि 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 गुण गाए। हरि 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 गुण गाए। हरि 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 गुण गाए। गोविंद 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 बोलो हरि गोपाल बोलो। गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोपाल बोलो। राधा रमण हरि गोपाल बोलो। गोविंद गोपाल हरि प्यार नंद लाला। गोविंद गोपाल हरि प्यार नंद लाला। प्यार नंद लाला कर नंद लाला। प्यार नंद लाला करे नंद लाला। प्यार नंद लाला दुलारे नंद लाला। प्यार नंद लाला दुलारे नंद लाला। गोविंद गोपाल हरि प्यार नंद लाला। गोविंद गोपाल हरि प्यार नंद लाला। मन अभिमानी चल चल मेरा। मन अभिमानी चल चल मेरा। काल चक्र ने जिसे ऐसा घेरा। काल चक्र ने जिसे ऐसा घेरा। जपना भूल गया नाम तेरा। जपना भूल गया नाम तेरा। तभी फैला चारों ओर अंधेरा। तभी फैला चारों ओर अंधेरा। नाम बिना नहीं होगा सवेरा। गोविंद 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 बोलो हरि गोपाल बोलो।
हरि गोपाल बोलो, गोविंद बोलो 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 हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंदा 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 गोपाला 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 गोविंदा गोविंदा गोपाला गोविंदा 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 गोपाला गोविंदा 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 गोपाला गोविंदा 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 गोपाला गोविंदा गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल ओ बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, गोविंदा 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 गोपाला 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 गोविंदा गोविंदा गोपाला गोविंदा 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 गोपाला गोविंदा 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 गोपाला गोविंदा 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 गोपाला गोविंदा गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, ओ गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర మహోత్సవం మన విజయవాడలో ప్రతి వీధిలో భక్తులందరికీ అనుగ్రహించడానికి భగవంతుడు వస్తున్నాడు. జగన్నాథ స్వామి గుడిలో ఉన్న దేవుడు వీధిలోకి వచ్చి మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. అదే జగన్నాథ రథయాత్ర మహోత్సవ విశేషం. మన విజయవాడ, మన రథయాత్ర, జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్ర అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణం, జగన్నాథ దివ్యధామం. ఆషాఢ మాసం 3 పెద్ద రథాలు, లక్షల సంఖ్యలో పాల్గొనే భక్తులు. జగన్నాథుడి ఆవిర్భావం గురించి ఒక విచిత్రమైన కథ ఉంది. यशोदा के बाला गिरधर बाला हो नंद के ఆ కథలోని పాత్రధారులు, సూత్రధారులు, ప్రదేశాలు. ఇంద్రద్యుమ్న మహారాజు, రాణి గుడించ, నీలాచలము అనబడే కొండ, భగవాన్ నీలమాధవుడు, విద్యాపతి అనబడే పండితుడు, కోయదర విశ్వావసు, విశ్వావసు కుమార్తె లీలావతి, మహాదధి అనబడే సముద్ర తీరం, ఒక పెద్ద కర్ర దొంగ, అనంతరాణాగా విచ్చేసిన దేవశిల్పి విశ్వకర్మ, అసంపూర్ణంగా ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథుని చక్కమూర్తులు, నారదుడు,
బ్రహ్మ. వెరసి పురాణాలలో పురుషోత్తమ క్షేత్రం అని చెప్పబడిన పూరీ జగన్నాథ మహాక్షేత్రం. ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. వాటిలో ఒకటి జగన్నాథ రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదేనాడు మూల విరాట్టులే ఆలయం నుండి బయటికి వచ్చి రథాలను అధిరోహిస్తారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. రథయాత్ర మొదటి రోజున శుభముహూర్తం ఆసన్నమవగానే పాండాలు అంటే పూజారులు జగన్నాథ అని నినదిస్తూ గర్భాలయంలో రత్నపీఠం మీద ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథుని మూల విరాట్టులను వరుసగా కదిలిస్తారు. జగన్నాథుని చెంతనే సుదర్శన దేవుడు స్తంభంపై చక్రాకృతిలో ఉంటాడు. ఆ తరువాత తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం దైత్యులు అంటే సవర అనబడే ఆటవిక తెగకు రాజైన విశ్వావసు వారసులు మేళతాళాలతో అంతరాలయం నుండి విగ్రహాలను అదే క్రమములో బయటకు తీసుకొస్తారు. విగ్రహాలను రథాల మీదకు తరలించే సమయంలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుని విగ్రహాన్ని తాకవచ్చు. అందుకే సర్వం జగన్నాథం అంటారు. ముందుగా బలభద్రుడి విగ్రహాన్ని ఆయన రథం తాళధ్వజపై, తరువాత సుభద్రాదేవి విగ్రహాన్ని దర్పదళన అనే రథం మీద, చివరగా జగన్నాథుడిని నందిఘోష అనే రథం మీద ఉంచుతారు. ఈ వేడుకను పొహండి అంటారు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు భక్తజనులు. భక్తి పారవస్యంతో జైహో జగన్నాథ అంటూ జయ జయధ్వానాలు చేస్తారు. వరుసగా ఆ 3 రథాలు లాంగల ధ్వజం, పద్మధ్వజం, గరుడ ధ్వజాలతో భాసిల్లుతూ ఒక్కొక్క రథం ఒక్కొక్క విధంగా ఉంటుంది. పరిమాణంలో నందిఘోష రథం పెద్దది, దర్పదళన చిన్నది. రథాలు చాలా పెద్దవిగా ఉండి రంగు వస్త్రాలతో వైవిధ్యభరితంగా ఉంటాయి. రథాల పీఠాలు, స్తంభాలు, అలంకరణలు, పూంచిన చెక్క గుర్రాలు, పరివార దేవతలు ఆశ్చర్యకర పద్ధతులతో ఉంటాయి. భిన్న దేవతాశక్తులను మంత్రాలతో, ఉపచారాలతో ఆవహింపచేస్తారు కనుక ఆ రథాలు విశిష్ట దివ్య మహిమలతో ఉంటాయి. రథయాత్ర కోసం ప్రతి ఏటా చెక్కలతో కొత్త రథాలను తయారు చేయటం ఇక్కడి ఆచారం. ఓకే, గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు సైడ్గా లాగండి. ఈ లోకంలో ఎందరో రాజులుంటారు, కానీ జగాన్ని పాలించేవాడు ఆ జగన్నాథుడే. అందుకు గుర్తుగా ఒడిశా రాజు కుటుంబానికి చెందిన పూరీ రాజు పరమాత్మను ముందు సేవకుడిగా మారి రథయాత్ర మొదలయ్యే ముందు ఆనవాయితీ ప్రకారం రథాల ముందు పూలు చల్లి బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. దీన్నే చరాపహరా అంటారు. చరాపహరా తరువాత గంధం నీటితో కలాపి చల్లి హారతిచ్చిన తరువాత రథాలకు కట్టిన తాళ్లను పట్టుకొని రథాలను లాగటం మొదలెడతారు. ముందుగా బలభద్రుడి రథాన్ని, తరువాత సుభద్రాదేవి రథాన్ని, ఆ తరువాత జగన్నాథుడి రథాన్ని లాగుతారు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంది. రథయాత్ర పూర్తయ్యే వరకు జై జగన్నాథ్ నామస్మరణ, జయ జయ ధ్వానాలతో పూరీ నగరం మొత్తం మారుమోగుతుంది. లక్షలాది భక్తుల నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున మందగమనంతో బొడోదండో అనే విశాలమైన మార్గం గుండా ముందుకు సాగుతుంది. ఎంత నెమ్మదిగా అంటే 3 కిలోమీటర్ల దూరాన ఉన్న గుడించా మందిరానికి రథాలు చేరుకోవటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఈ యుగ రథయాత్రను ఘోషయాత్ర అంటారు. ఒకసారి రథం ముందుకు కదిలితే ఎట్టి పరిస్థితులలోనూ ఆ జగన్నాథుని రథచక్రాలు ఆగవుగాక ఆగవు. పూరీ పట్టణం రథమార్గం మొత్తం అలంకరణలు, తోరణాలు, ఆర్చీలు, రంగురంగుల దీపాలతో దగదగాయమానంగా ప్రకాశిస్తూ వింత శోభను సంతరించుకుంటుంది. దేశ విదేశాల నుండి పోటెత్తిన భక్తులతో
పూరీ పట్టణం ఇసుక వేస్తే రాలనంతగా ఉంటుంది. రథాలతో పాటు వచ్చే భారీ ఊరేగింపులు, డప్పులు, బాకాలు, ఇతర వాయిద్యాలు, భక్తి పాటలు, నృత్యాలు, కిటకిటలాడే లక్షలాది జనసందోహంతో రథయాత్ర ఉత్సాహంగా, భక్తి భావనతో సాగుతుంది. భక్తులు ఉత్సాహంగా రథాలను లాగుతారు. భగవంతుడిని సేవించే అవకాశం కోసం ప్రజలు తమ ప్రాణాలను కూడా పణంగా పెడతారు. గుడించా మందిరంలో 7 రోజులు గుడించాదేవి పేరిట స్వామికి ఆతిథ్యం ఇస్తారు. 7 రోజుల తరువాత అదే మార్గంలో తిరుగు రథయాత్ర. దీన్ని బహుదా యాత్ర అంటారు. ఏకాదశికి తమ ప్రధాన మందిరానికి చేరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను గుడిలో రత్నసింహాసనంపై ప్రతిష్ఠిస్తారు. దీంతో యాత్ర పూర్తవుతుంది. అదే విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర. ఆ రథోత్సవ వైభవం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రథాలు కదిలే, జగము మురిసే. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి సాగించే ఆ రథయాత్ర భిన్న ప్రాంతాల ప్రజలు, భిన్న జాతుల వారు తోబుట్టువులుగా కలిసిమెలిసి జీవించాలని చెబుతుంది. విజయవాడ ఇస్కాన్ సంస్థ విజయవాడ వాస్తవ్యులలో భక్తి భావాన్ని పెంపొందించటానికి, దేశ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు, లోక కళ్యాణం కోసం హీ ఈజ్ కమింగ్, అదిగో వస్తున్నాడు అని ముందుగా తెలియచేసి పూరీ తరహాలోనే విజయవాడ పట్టణ వీధుల్లో ఈ రోజున శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా జరుపుతూ రథం మీద ఊరేగుతున్న జగన్నాథుని దర్శన భాగ్యాన్ని అందరికీ కలుగచేస్తున్నారు. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అనేది పురాణ వచనం. ఎక్కడైనా సరే రథం మీద ఊరేగుతున్న శ్రీహరిని చూసిన వారికి మరో జన్మ ఉండదు. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే.